వెల్కమ్ టు అవర్ ఛానల్. అరటిపండు చిట్కా అంటండి. సో, ఇది మనం రెగ్యులర్‌గా నేను చెప్పినట్టు మీరు తీసుకోగలిగితే ష్యూర్‌గా మీరు కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్స్ అయితే బయటపడతారు అని చెప్పేసి అంటున్నారు యోగా అండ్ న్యాచురల్ డాక్టర్ శివగుప్తా గారు. సో, ఈ అరటిపండులో మనం ఇంకా ఏ ఇంగ్రీడియెంట్స్ వాడుతున్నాం మన మలబద్ధక సమస్య నుంచి దూరం చేసుకోవడానికి మేడం ద్వారానే తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం అరటిపండు చిట్కా ఇది తీసుకోవడం వల్ల దీంతో పాటు ఇంకొక ఇంగ్రీడియెంట్ ఉంది. ఈ 2 కలిపి తీసుకోవడం వల్ల క్రానిక్ కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ గాని 2 ఈజీగా మనం దీని నుంచి బయటపడొచ్చు అని చెప్పేసి అంటున్నారు కదా! ఆ ఇంగ్రీడియంట్ ఏంటి? అసలుకి ఈ రెమెడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? ఎలా తీసుకుంటే ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడతారు? సో, బనానా ఈస్ ద బెస్టెస్ట్ ఫ్రూట్ అండి. ఎందుకంటే విటమిన్ బి6 గానీ, పొటాషియం గానీ, మెగ్నీషియం గానీ, ఇంకా మంచి న్యూట్రియంట్స్ కలిగి ఉన్న బనానా. మనం బనానా అన్న వెంటనే చాలా మందికి చాలా ప్రీతి తినడానికి. చాలా ఇష్టపడుతుంటారు. ఎవరైతే రెగ్యులర్‌గా తిన్న వెంటనే బనానా తినకూడదండి. సో, తిన్న వెంటనే బనానా తింటే ఇండైజెషన్ ఇష్యూస్ వస్తాయి. తిన్న ఒక 2 అవర్స్ తర్వాత మనం మార్నింగ్ 11-12 మధ్యలో గానీ, అంటే లంచ్‌కి మనకి డిన్నర్‌కి మధ్యలో 4-5 మధ్యలో గానీ, బ్రేక్‌ఫాస్ట్‌కి, లంచ్‌కి మిడిల్‌లో 11-12 మధ్యలో ఒక్క బనానా తినండి రెగ్యులర్‌గా. డెఫినెట్‌గా హెవీ అంటే లైక్ పైల్స్ ప్రాబ్లమ్ ఉన్నా, ఫిషెస్ ఉన్నా, ఫిస్టులా ప్రాబ్లమ్ ఉన్నా, క్రానిక్ కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉన్నా గూడా రెగ్యులర్‌గా తింటే నీట్‌గా మోషన్ అవుతదండి. అంత ఓకే. ఎఫెక్టివ్‌గా పనిచేస్తది. అండ్ దీనికి చిన్న పిల్లలకి ఏంటంటే స్మూతీ కోసం వాడుతా ఉంటారు. పాన్ కేక్స్ అని డిఫరెంట్ కేక్స్ వండడం అలా ఉండొద్దండి. దీంట్లో ఇప్పుడు ఇది మంచి సహజ గుణాన్ని కలిగి ఉంటది. మోషన్‌ని పాస్ ఓకే చేయడం. మ్యామ్. దీనికి ఇంకా ఎక్స్‌ట్రా మైదా పిండి యాడ్ చేసేసి దాంతో పాటు ఇంకేమైనా చేసుకున్నారనుకోండి ఇంకా స్ట్రైక్ అయిపోయి లేనిపోని సమస్యలొస్తాయి. ఓకే. బనానాని బనానాలాగే తినండి. ఇప్పుడు చెప్పే రెమెడీ ఇలా చేస్తే నీట్‌గా మోషన్ ప్రాబ్లమ్ పోతది. మనం బనానాని కట్ చేసేసి పెట్టేసుకొని ఓకే. కొంతమందికి పిల్లలకి డైరెక్ట్ బనానా తినమంటే తినరు. ఓకే. ఒక హాఫ్ తింటారు, లేదంటే ఒక ముక్క తింటారు, ఆపేస్తారనమాట. ఓకే. ఎందుకు పిల్లలు అంటున్నానంటే ఈ మధ్య కాలంలో పిల్లల్లోనే ఎక్కువ సమస్య ఉంది కాన్‌స్టిపేషన్. ఎందుకంటే వాళ్ళు తినే జంక్ ఫుడ్ గానీ, ప్రాపర్ స్లీప్ లేకపోవడం వల్ల, ప్రాపర్ యాక్టివిటీ లేకపోవడం వల్ల బాడీలో వాళ్ళకి మోషన్‌లో బ్లడ్ వస్తున్నా గూడా ఇది నార్మల్ అనే వదిలేస్తున్నారు. ఇప్పుడు హరీబరి పెద్దవాళ్ళలో గానీ, పిల్లల్లో గానీ ఎందుకు ఈ సమస్య విపరీతంగా అయిపోయిందంటే లేట్‌గా లెగడం. ఆఫీస్ వర్క్‌కెళ్ళాలని చెప్పేసి దేన్నైనా పోస్ట్‌పోన్ చేయొచ్చు గానీ, మోషన్‌ని పోస్ట్‌పోన్ చేస్తే అది పెద్ద క్రానిక్ ప్రాబ్లమ్ అవుతదని ఆ రోజు వాళ్ళకి తెలియకపోయినా, ఒక రోజొచ్చాక ఆ సమస్య పెద్దగయ్యాక మనం కూర్చోలేము, లెగలేము. దానివల్ల ఒక వారం, 10 రోజులు లీవ్ పెట్టాల్సొస్తది. అది స్కూల్ గానీ, ఆఫీసులు గానీ. ఓకే మ్యామ్. నేనేమంటాను ప్రతిరోజు లేచిన వెంటనే ఒక గంట కొట్టినట్టు పొద్దున్న లేచిన వెంటనే మోషన్‌కెళ్ళిపోవాలి. ఆ పేగుల్లో ఉన్న మలాన్ని మనం మొత్తం నీట్‌గా ఫ్లష్ చేసేస్తే డే అంతా యాక్టివ్ ఉండొచ్చు. స్ట్రెస్ లెవెల్స్ ఉండవు మనకి. మనం వర్క్ కూడా పీస్‌ఫుల్‌గా చేసుకోవచ్చు. ఎప్పుడైతే 2, 3 రోజులు మోషన్ రాని వాళ్ళకెళ్ళి వాళ్ళ సమస్య అడిగితే, "ఏంటి మీ సమస్య?" అంటే, "మాలో లేని సమస్య ఏదో" అని అంటారు. ఎందుకంటే పేగుల్లో ఉన్న మలాన్ని ప్రతిరోజు మనం నీట్‌గా మోషన్ క్లీన్ చేయకపోతే దానివల్ల స్ట్రెస్, బీపీస్ పెరిగిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. హెయిర్ ఫాల్ అవ్వడానికి, స్కిన్ పాడవ్వడానికి, డ్రై హెడెడ్ మనం స్కిన్ కూడా డ్రై అయిపోవడానికి కూడా చాలా సమస్యలొస్తాయి మోషన్ సమస్య వల్ల. ఓకే మ్యామ్. సో, మనం రెగ్యులర్‌గా ఎందుకు బనానాలో ఇంత మంచి కంటెంట్ ఉన్నాయంటే దీంట్లో పొటాషియం గానీ, మెగ్నీషియం గానీ, విటమిన్ బి6 గానీ, మంచి ఫైబర్ గానీ ఉంటది కాబట్టి తిన్న వెంటనే ఈజీగా పాస్ అయిపోతదనమాట. మనకి ఓకే. న్యూట్రిషన్ పరంగా యూజ్ అవుతది. మీ రిమైనింగ్ చెత్త అంతా స్మూత్‌గా మోషన్ నుంచి బయటికి రావడానికి కూడా చాలా యూజ్ అవుతది. ఓకే. సో, నేను దీన్ని స్మూతీ లాగా ప్రిపేర్ చేసుకొని తీసుకోమంటుంటాను కొంతమందికి. ఓకే. ఎలా అంటే ఇప్పుడు బనానాని కట్ చేసేసుకొని ఒక ముక్కలు తీసేసుకుంటాము. ఓకే. ఒక అంటే ఓన్లీ బనానా దాంట్లో కొంతమంది మిల్క్ ఏసి తాగుతుంటారు. ఏ ఫ్రూట్‌లోకైనా సరే మిల్క్ ఏసి తాగితే కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్స్ కంటే పక్కన పెట్టండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇండైజెషన్ ఓకే. ఇష్యూస్ వస్తాయి. ప్లెయిన్ ఫ్రూట్‌లో కావాలంటే మీకు స్వీట్‌నెస్ తక్కువ ఉంటే బనానా అంటేనే స్వీట్. దాంట్లో ఇంకేం ఎక్స్‌ట్రా యాడ్ చేయరు. యెస్. జస్ట్ కొద్దిగా వాటర్ ఏసి మిక్సీ పట్టేసేయండి. ఓకే. నేనేమంటానంటే దీంట్లో ఒక స్పెషల్లీ జ్యూస్ చేసి ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్పెషల్లీ హై ఫైబర్ అండ్ ఎక్స్ట్రార్డినరీ వాటర్ అబ్జార్ప్షన్ కెపాసిటీ కలిగి ఉన్న చియా సీడ్స్ అంటారు దీన్ని. ఓకే. చియా సీడ్స్ వల్ల మనకి యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా, యాంటీబయాటిక్‌గా, యాంటీ ఫంగల్‌గా పనిచేస్తది. దీంతో పాటు మనకి అంటే స్కిన్ ఎప్పుడు హైడ్రేటెడ్‌గా ఉంచుతది. అండ్ దీంట్లో ఉన్న విటమిన్స్ గానీ, మినరల్స్ గానీ మన షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ ఉంచుతాయి. తర్వాత బీపీని కంట్రోల్ చేస్తాయి. ఎస్పెషల్లీ ఎందుకు అన్ని సమస్యలు పోవడానికి మెయిన్ కారణం ఏంటంటే బాడీలో హీట్‌ని కంట్రోల్ చేస్తాయి కాబట్టి ఓకే మ్యామ్. అంత ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి. ఒక హాఫ్ స్పూన్‌ని మనం పొద్దున్నే నానబెట్టేసుకోవచ్చు. లేదంటే హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టేసుకొని జ్యూస్ చేసుకున్నాక బనానా జ్యూస్ చేసి అలా పెట్టేసామనుకో బ్లాక్ అయిపోతది తాగలేము. ఓకే. అప్పటికప్పుడే ఫ్రెష్‌గా కట్ చేసుకొని మిక్సీ పట్టేసుకొని దాంట్లో కొన్ని నానబెట్టిన చియా సీడ్స్ ఒక హాఫ్ స్పూన్ మన బనానా స్మూతీలో కలిపేసుకొని తాగండి. టేస్ట్ బావుంటది. డైజెషన్ ఇష్యూస్ ఉన్నా, కాన్‌స్టిపేషన్ ఇష్యూస్ ఉన్నా, స్పెషల్లీ బాడీ ఓవర్ హీట్ ఉన్నా గూడా చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తది. అండ్ స్పెషల్లీ మోషన్ సమస్య అండి. మోషన్ సమస్య అనేది ఈ మధ్య కాలంలో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల వరకు ఒక పెద్ద సమస్యలాగా అయిపోయింది. ఎందుకంటే మనం చేసుకున్న చిన్న తప్పుల వల్లే అంటే పొద్దున్నే పోస్ట్‌పోన్ చేయడం, లేదంటే రాత్రి నిద్రపోతున్నప్పుడు ఎళ్ళడం, ఆ టైట్ మోషన్ లేదంటే మొబైల్స్ తీసుకెళ్ళి మనం మోషన్‌కెళ్తున్నప్పుడు మొబైల్ తీసుకొని మొబైల్ చూస్తూ అంటే ఒకదాని మీద కాన్సంట్రేషన్ అంటే మన శరీరం మీద మనకు ఒక అవగాహన ఉంటే మనం ఎంత పాస్ చేయాలో అంత ప్రెషరే అప్లై
రిప్లై చేసి పాస్ చేస్తాం. ఓకే ఒకవేళ మేడం. మనకి కాన్సంట్రేషన్ అంతా మొబైల్ ఏదో వీడియోల మీద చూసామనుకోండి, ఆ టైట్‌నెస్ పెరిగిపోయి టైట్‌గా మోషన్ పాస్ అవుతుండడం వల్ల ఆ స్పింక్టర్ ఉంటది అండి. ఆ స్పింక్టర్ అక్కడ చెరగడం వల్ల ఫిషస్ ప్రాబ్లమ్స్ అని, అది కాస్త పైల్స్ అని, అది కాస్త ఫిస్టులా ప్రాబ్లమ్ అని, క్రానిక్ కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్‌ని మనం ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేస్తామో, అంటే ఎవ్రీడే మోషన్ అవ్వకుండా, మన టైం వల్ల, మనం లేట్‌గా లెగడం వల్ల అది పోస్ట్‌పోన్ అయ్యి క్రానిక్ కాన్‌స్టిపేషన్ దాంతో పాటు ఇవన్నీ సమస్యలొస్తాయి. ఓకే మేడం. వాటన్నిటి సమస్యలు రాకుండా, పేగుల్ని హెల్తీగా, శరీరాన్ని ఒక యాక్టివ్‌గా, ఏ నొప్పులు రాకుండా, ఏ నరాల బలహీనత కూడా రాకుండా, ఒక బెస్టెస్ట్ జ్యూస్ ఏదైతే ఉంది, స్మూతీ అంటారు దాన్ని. ఆ స్మూతీ ఏదైతే ఉందంటే అది బనానా స్మూతీ. దాంట్లో ఏమి చేయాల్సిన అవసరం లేదు. బనానాని కట్ చేసుకొని ముక్కలు, లేదంటే బనానాకి తొక్కు తీసేసి వెంటనే ఏసేసి 2 మిక్సీ పట్టేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేయండి. అలా మిక్సీ స్మూతీ లాగా చేసుకున్న తర్వాత అప్పటికప్పుడే ఫ్రెష్‌గా ప్రిపేర్ చేసుకోవాలండి ఇది. అలా చేసుకున్న దాన్ని మనం చియా సీడ్స్ మనం హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టేసుకోండి. మనం జ్యూస్ చేయడానికి ముందు. ఆ నానబెట్టిన చియా సీడ్స్‌ని మనం ఈ జ్యూస్‌లో వేసేసుకొని మంచి కలుపుకొని తింటుంటే, ఆ చియా సీడ్స్ మధ్యలో ఆ చిన్న చిన్న పలుకుల్లాగా వస్తుంటాయి. తాగడానికి టేస్టీగా ఉంటది. నమలడం వల్ల మన మన గమ్స్ స్ట్రాంగ్ అవుతాయి. టీత్ హెల్తీగా ఉంటాయి. ఓవర్ హీట్‌ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకా ఎన్నో సమస్యలు రాకుండా కూడా మనం బనానా వల్ల చాలా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు శరీరాన్ని. సో, రెగ్యులర్‌గా తీసుకోండి. అండ్ మనకు మోషన్ సమస్యలు ఉండే వాళ్ళకి స్పెషల్లీ రెగ్యులర్‌గా తీసుకోండి. 10, 15 డేస్ తీసుకుంటే నీట్‌గా పాస్ అయిపోతది. దాంతో పాటు ఫైబర్ ఫుడ్ మనం సొరకాయ, బీరకాయ, బెండకాయ కర్రీస్ కూడా ఎక్కువ, బెండకాయ కర్రీస్ ఎక్కువ తీసుకోండి. సొరకాయ కర్రీస్ తీసుకోండి. ఇలాంటి కర్రీస్, ఆకుకూరలు కూడా తీసుకుంటే మనం దీంతో పాటు ఇంకా మోషన్ పాస్ అవ్వడమే కాకుండా, ఇంకా దీనివల్ల వచ్చిన ఇతర సమస్యలు కూడా రాకుండా మన బాడీని హెల్తీగా ఉంచుకోవచ్చనమాట. నిజంగా మేడం. ఈ వేసవి కాలంలో ఆటోమేటిక్‌గా మన బాడీ అయితే డ్రై అవుతా అవును. ఉంటది. ఈ రెమెడీని ఫాలో అవ్వడం వల్ల షూర్‌గా వాళ్ళైతే వాళ్ళ కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ నుంచి బయటపడొచ్చని చెప్పి చాలా చక్కగా వివరించారు. సో, ఇంత మంచి రెమెడీ చెప్పినందుకు మా సుమన్ టీవీ ప్రేక్షకుల తరపు నుంచి, థాంక్ యూ. నమస్తే.